వెల్కమ్ టు ఫిలిం ప్రొడక్టర్ అండి. ఇవాళ వచ్చేసి 'రాజసాబ్' ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి అయితే మనం ప్రాపర్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఎంటైర్ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే అండ్ బేసిక్‌లీ నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ అయితే నేను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అదంతా మనకైతే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నారు. బట్ ఎక్కడైతే విఫలం అయితది అన్న చిన్న డౌట్ ఉంది. ఎక్కడంటే ఒక ఎడిటింగ్ సీన్స్ దగ్గరే అండ్ కొన్ని ఎడిటింగ్స్ అంటే కొన్ని గ్రాఫిక్ సీన్స్ కొద్దిగా డౌన్ అయ్యే అన్నట్టు నాకు అనిపించింది కొన్ని సీన్స్ దగ్గర. ఎక్కడెక్కడ అంటే మనకు చూడండి హర్రర్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కొంచెం పిల్లల హర్రర్ సీక్వెన్స్ లాగా అనిపించింది. అండ్ మనకొచ్చేసి కొన్ని సినిమాలు ఉంటాయి కదా! లో బడ్జెట్ సినిమాలు. అండ్ కొన్ని సీన్ల దగ్గర నాకు అలాగ అనిపించింది. అండ్ ప్రాపర్‌గా అవన్నీ ఒక వీఎఫ్ఎక్స్ అన్నీ నీట్‌గా పెట్టుకుంటే ఇంకా చాలా బావుంటది కదా! అన్నట్టు నాకు అనిపించింది. అండ్ ప్రాపర్‌గా ఎంటైర్‌గా చూసుకుంటే పర్లేదనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి 'ప్రభాస్' గారి కామెడీ టైమింగ్ అయితే సూపర్‌గా ఉందండి భయ్య. మామూలుగా కాదు. ట్రైలర్‌లో అయితే కొన్ని సీన్స్ అయితే నేను రెగ్యులర్‌గా నవ్వుకున్నా. చాలా బావుంది కదరా అన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ ఈ మూవీ డైరెక్టర్ మీ అందరికీ తెలిసింది మన 'మారుతి' గారు. అదే భయ్య 'ప్రతిరోజు పండగ' తీశారు కదా! అంటే తన సినిమాలన్నీ ఒక కామెడీ బేస్ మీద ఎళ్తాయన్నమాట. అండ్ మెయిన్ ఈ మూవీ కూడా ఒక కామెడీ బేస్ మీద ఎళ్తదని మీ అందరికి పర్టిక్యులర్‌గా అందరికి అర్థమైపోయింది. అండ్ మెయిన్ వచ్చేసి ఒకప్పుడు 'డార్లింగ్' సినిమా ఇవన్నీ మనకి 'ప్రభాస్' గారి కామెడీస్ గట్టా అప్పుడు చూసాం. బట్ ఈ మధ్యలో అయితే ఎక్కడ కామెడీ సినిమా అయితే రావడం అయితే జరగలేదు. అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అయితే దింపడం అయితే జరగలేదు. అండ్ ఆ 'బాహుబలి' దగ్గర నుంచి ఇంకా ఆగిపోయిందనమాట. అండ్ మళ్ళీ తర్వాత మళ్ళీ మన ఈ కామెడీ టైప్‌లో చూడడం 'ప్రభాస్' గారిని చాలా బా నచ్చిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ టైమింగ్స్ అయితే ట్రైలర్‌లో నాకు బా నచ్చాయి. అండ్ మెయిన్ వచ్చేసి 'ప్రభాస్' గారు డ్రెస్సింగ్ స్టైల్ గాని, 'ప్రభాస్' గారి లుక్స్ కానీ టూ గుడ్ అనిపించాయి. అండ్ 'ప్రభాస్' గారి యాక్టింగ్ అయితే 100కి 1000 పెట్టారు అండ్ ఎఫర్ట్స్ మనకు అర్థమైపోతుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ డైరెక్టర్ మ్యాజిక్ అయితే ఖచ్చితంగా కనబడింది నాకు ట్రైలర్‌లో. ఎందుకంటే ఆ డైరెక్టర్ అండ్ మెయిన్ వచ్చేసి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి కామెడీ డైలాగ్స్ కానీ, అండ్ ఎక్కువ స్టోరీ పరంగా కాకుండా ఒక కామెడీ మీద ఎళ్ళే డైరెక్టర్ ఈ డైరెక్టర్ మాత్రం. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నవ్విస్తారు అన్నట్టు నాకు అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. అండ్ మెయిన్ వచ్చేసి అండ్ క్లైమాక్స్ అండి ట్రైలర్ అయిపోతుందనగా ఒక 30 సెకండ్స్‌లో మనకి టప 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 కొట్టుకొని వెళ్ళిపోతారు. అక్కడ హర్రర్ సీక్వెన్స్ గాని, ఒక డిఫరెంట్‌గా అనిపించాయి. ఆహా! మొత్తం అంతా ఒక సెట్‌లోనే చేసుకుంటున్నారా మనకు అన్నట్టు అనిపించిందనమాట. అది ఎక్కడెక్కడంటే మనకి మొత్తం అంతా ఒక బంగాళాలోనే అవుతది మూవీ అంతా. అది మనందరికి అర్థమైపోయింది. ఏ లాట్ ఆఫ్ యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ కొన్ని అయితే పెద్ద పెద్దవేవో రావడం అయితే జరుగుతుంది. అండ్ క్లైమాక్స్ ఎండింగ్ 'రాజసాబ్' అని టైటిల్ పడిన తర్వాత ఒక పెద్దది ఒక టైటాన్ ఒక కాల్ రావడం అయితే జరుగుతది. ఇవన్నీ ఒక టూ గుడ్ అనిపించాయి. ఏదో పెద్దగా ఏదో సర్ప్రైజ్‌గా మనకి ప్యాక్ చేసి పెట్టుకున్నారు అన్నట్టు అనిపించింది. బట్ ఆ హీరోయిన్‌లు ముగ్గురు హీరోయిన్‌లు కరెక్ట్‌గా మనకి అంటే ఒక మూవీ అంతా లాక్కుండా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అలా వదిలేస్తే బెటర్ అనిపించింది. ఎందుకంటే ఆళ్ళ క్యారెక్టర్ పెద్దగా ఏమి ఉండదనుకుంటున్నాను. అండ్ మెయిన్ వచ్చేసి ఈ మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మేబీ ఉండొచ్చు. ఎందుకంటే మనకి ట్రైలర్ లాస్ట్‌లోనే మన 'ప్రభాస్' గారు కుర్చీలో కూర్చొని అంటే ఒక రాజులాగా పరిపాలించడం ఇవన్నీ చూపిచ్చారు మనకి. అండ్ బేసిక్‌లీ మొత్తం ఏవైనా ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమైనా ఉంటే 'ప్రభాస్' గారి ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. అండ్ మాక్సిమం ఇప్పటికి ఫుల్ మీల్స్ పోయాయి. ఎందుకంటే యాక్షన్‌తో పాటు ఒక కామెడీతో పాటు ఒక రొమాన్స్‌తో పాటు మొత్తం అంతా పెట్టారు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అయితే దిగుతుంది. ఖచ్చితంగా మనకి జనవరిలో 12థ్ అయితే దిగడం అయితే జరుగుతుంది. అండ్ మనకొచ్చి సంక్రాంతికైతే వస్తున్నారు. అండ్ చూద్దాం బేసిక్‌లీ మూవీ ఇంకా ఎలాగుంటదో. అయితే ట్రైలర్ దింపేశారు మనకైతే. ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదో యూట్యూబ్‌లో ఉంది. ఎళ్లి ట్రైలర్ చూసేయండి. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి.